ఈ రోజులలో ఏదైనా సమస్య ఉంది అంటే అవి ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు అంటే డబ్బులు వస్తూ ఉంటాయి కానీ మిగిలవు. అవి ఎలా ఖర్చు అయిపోతుంటాయో కూడా అర్థం కాదు. డబ్బులు మన చేతిలో ఉండాలి అని అంటే సోమవారం నాడు ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేస్తే తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టది అని అంటారు. అలాంటిది ఈ ప్రపంచం మొత్తంలో ఎన్నో చర్యల వెనుక ఆ శివుని అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో అష్టదిక్కులకు అష్టదిక్పాలకు కూడా శివుడే. అంతేకాదండి, నవగ్రహాలకు అధిపతి కూడా ఆ పరమశివుడే. ఆ మహాదేవుని కరుణ మనపై ఉంటే మనకి ఎలాంటి గ్రహ దోషాలైనా వాటి పీడ మనకి ఉండదు. సోమవారం నాడు ఉమామహేశ్వరుల సహితంగా ఆ మహాదేవుని పూజిస్తే తప్పకుండా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీకున్న దరిద్రం కూడా వదిలిపోతుంది. సోమవారం నాడు ఆ మహాదేవుని ఎలా పూజించాలో తెలుసుకుందాం. మొదటిగా ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత ఆ ఉమామహేశ్వరుల ఫోటోకి గంధం బొట్టుతో అలంకరించాలి. శివునికి ఎప్పుడు కూడా కుంకుమ పెట్టకూడదు. ఎందుకంటే ఆ మహాదేవుడు రుద్రుడు అని అందరికీ తెలిసిందే. కోపం ద్వారా ఇంకా ఒంట్లో వేడి పెరిగి ఆయన రుద్రావతారం ఎత్తాడని ఆయనకి కుంకుమ పెట్టడం నిషేధించారు. మనం బొట్టు పెట్టి అలంకరించిన తర్వాత ఆయన ముందు దీపారాధన చేసి శివాష్టోత్తరాలు చదువుతూ విభూదిని ఆయన ఫోటో మీద కానీ లేకుంటే మీ ఇంట్లో లింగం ఉంటే లింగం మీద కానీ చల్లుతూ శివ అష్టోత్తరాలు ఒక్కటి చదువుతూ ఒక్కసారి విభూదిని ఆయన మీద అభిషేకంలా వేయాలి. ప్రతి సోమవారం ఇలా చేయడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అలాగే మీకు అప్పుల బాధలున్నా మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే ఆ పరమశివునికి ఆ రోజు నెయ్యితో తాలింపు చేసిన దద్దోజనం పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం వండిన నైవేద్యం కానీ మనం చేసే పూజ కానీ కూడా ఆయన మీద ఏకాగ్రతతో చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు మనసు దగ్గర పెట్టి పూజ దగ్గర చేస్తే ఆయన ఆ పూజను స్వీకరించడు. బిల్వపత్రం అంటే ఆ మహాదేవునికి ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే. బిల్వపత్రాలలో 3 ఆకులు ఉంటాయి. ఆ 3 ఆకులని ఆ మహాదేవుని త్రినేత్రాలుగా, అలాగే త్రిశూలాలుగా, అలాగే త్రిమూర్తులుగా కూడా కొలుస్తారు. కాబట్టి సోమవారం నాడు ఆ మహాదేవునికి బిల్వపత్రాలు అర్పించడం వల్ల మన ఇంట్లో ఉన్న మనకున్న దరిద్రం తొలగిపోతుంది. అలాగే ఆ మహాదేవునికి ప్రసాదంగా మీరు ఏ పండైనా పెట్టొచ్చు, కానీ వెలగ పండు ఆయనకు ప్రీతికరం. మరి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు. మీకు మంచి ఫలితాలు ఇంకా వెంటనే రావాలి అనుకుంటే ప్రదోషకాలంలో ఈ పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రదోషకాలం అంటే ఏంటి, ఆ శివునికి ఆ ప్రదోషకాలం అంటే ఎందుకు ఇష్టం అనేది ఇంత ముందు వీడియోస్ లో కూడా నేను షేర్ చేశాను. ఒకసారి తప్పకుండా నా ఛానల్ చెక్ చేయండి. అలాగే మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. అయితే ఇలా ఎన్ని రోజులు చేయాలి అనే అనుమానం కూడా కలుగుతుంది. మీరు ఎన్ని రోజులు చేసినా మీకు మంచి జరగడం మాత్రం ఖాయం. 100% చెప్తాను. ఎందుకంటే ఆ మహాదేవుడు భోళశంకరుడు అని అందరికీ తెలిసిందే. ఆయనను కొలిస్తే చాలు మనకు వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయనకు కాసిని గుప్పడి నీళ్లు పోసినా కూడా ఆయన ఎంతో సంతోషిస్తాడన్నమాట. మనం మనసులో ఆయన నామస్మరణ చేసినా కూడా ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఆ పరమశివుని పూజించడానికి గిన్ని వారాలు గిన్ని రోజులని ఏం పెట్టుకోకండి. ఎందుకంటే మనం ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు మనకే కలుగుతాయి. ఆ మహాదేవుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మా అంటే ఒక అర్ధగంట 30 గంట పడుతుంది పూజకి. మరి అంత పెద్ద సమయం కూడా ఏం పట్టదు. మన రోజు మొత్తంలో ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. ఆ మహాదేవునికి పూజ చేయడం వల్ల ఇంకెంత మంచి ఫలితం కలుగుతుంది. దానివల్ల మనకే కదా లాభాలు వచ్చేది. కాబట్టి మీరు ప్రతి సోమవారం కూడా ఈ పూజ చేసుకోవచ్చు. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు, మీకు తెలియని ఎన్నో విషయాలు నా ఛానల్ ద్వారా మీతో షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.